హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. రీసెంట్గా వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అవుతున్నటువంటి లాంచింగ్ వెహికల్ ఏదైనా ఉందంటే స్టార్షిప్ అనమాట. సో ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద స్టార్షిప్ అండ్ వాట్ ఆర్ ద స్పెసిఫిక్ ఫీచర్స్ ఆఫ్ ద స్టార్షిప్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ కంపారిటివ్ స్టడీ తీసుకుని SLS తోటి స్టార్షిప్ని కంపేర్ చేసుకుందాం. ఓకే, అండ్ ఆర్టమిస్ మిషన్ కోసం తయారు చేసినటువంటి SLS తోటి ఇండియా యొక్క ఇతర లాంచింగ్ వెహికల్స్ తోటి LVM3 తోటి కంపేర్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ లాంచింగ్ వెహికల్ కాల్డ్ యాజ్ స్టార్షిప్. వాట్ ఈస్ ద స్టార్షిప్? ఇట్ ఈస్ 2 times పవర్ఫుల్ దాన్ SLS. స్పేస్ లాంచ్ సిస్టమ్ అని నాసా యొక్క మోస్ట్ పవర్ఫుల్ లాంచింగ్ వెహికల్ ఈస్ కాల్డ్ యాజ్ SLS. అండ్ SLS కన్నా స్టార్షిప్ ఈస్ 2 times powerful. 2 times powerful. What is SLS? SLS is the launching vehicle which has been used to launch the Artemis 1. Artemis 1 project కోసం ఉపయోగించినటువంటి SLS అనేటువంటి లాంచింగ్ వెహికల్ కన్నా స్టార్షిప్ ఈస్ 2 times powerful. And SLS is not an RLV. It is not a reusable launching vehicle. But whereas in the case of Starship is a RLV. Starship is an RLV, whereas in the case of SLS is it is not an RLV. Okay, ఇది మళ్ళా తిరిగి ప్రయోగించలేం. Okay, so and second important thing is SLS uses cryogenic acids fuel, whereas in the case of Starship uses methane. Okay, SLS uses, what is the fuel in SLS is nothing but cryogenic fuel. Cryogenic fuel. Whereas in the case of in this Starship, the fuel in the Starship is nothing but methane. Comparative study, always try to do the comparative study. Comparative study చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలంటే కంపారిటివ్ స్టడీని ఎప్పుడైనా మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు మెమరైజ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, వెన్ కంపేర్ టు ద లిక్విడ్ హైడ్రోజన్, ఓకే, సో క్రయోజనిక్ ఫ్యూయల్లో ఉపయోగించేటువంటి లిక్విడ్ హైడ్రోజన్ కన్నా కూడా మీథేన్ ఈజ్ మచ్ మోర్ చీపర్ అండ్ మోర్ పవర్ఫుల్. సో వెన్ కంపేర్ టు ద liquid hydrogen, so what is this liquid hydrogen? Liquid hydrogen is widely used in the cryogenic fuel. Cryogenic engine లో ఉపయోగించే లిక్విడ్ హైడ్రోజన్ కన్నా కూడా మీథేన్ ఈజ్ లైటర్, పవర్ఫుల్ అండ్ చీపర్. Okay, it is lighter, okay, when compared to that, and cheaper and more powerful. Okay, and it can, the main objective of Starship is to bring the astronauts to Mars మీద సేఫ్ ల్యాండింగ్ కోసం మానవ సహిత ప్రయోగాలకు to send the humans to Mars. This SLS has been Starship has been developed for future manned missions to Mars. Okay, future manned missions to Mars. So it is ఈవెన్ స్పేస్ ఎక్స్ యొక్క సొంత లాంచింగ్ వెహికల్ అనేటువంటి ఫాల్కన్ 9 కన్నా కూడా ఇది చాలా శక్తివంతమైన. ఎలాన్ మస్క్ నాసా యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తోటి ఈజ్ డెవలపింగ్ ది స్టార్షిప్. స్పేస్ ఎక్స్ డెవలప్ చేస్తుంది, కానీ ఎవరి కోసం డెవలప్ చేస్తుందంటే స్పేస్ ఎక్స్ ఈజ్ డెవలపింగ్ స్టార్షిప్ ఫర్ ద యూసేజ్ ఆఫ్ నాసా కోసం దీన్ని ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్. సో ఇట్ కెన్ టేక్ 150 tons of, try to understand this now. So the capacity of this Starship is much superior than any other launching vehicles that are there in this contemporary world. 150 టన్నుల బరువు కలిగినటువంటి వాహక నౌకలను, 150 టన్నుల బరువు కలిగినటువంటి వాహక నౌకలను, 150 టన్నుల బరువు కలిగినటువంటి శాటిలైట్లను లో అర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. 150 టన్నుల బరువు గల శాటిలైట్లను LEOలోకి తీసుకెళ్ళగలదు. ఇట్ కెన్ టేక్ 150 tons of satellites into the LEO. It can take 150 tons of satellites into LEO, and it can also take the huge volume of satellites, okay, like
telescopes. For example, if you observe the concept called as James Webb Space Telescope. James Webb Space Telescope లాంటి టెలిస్కోప్స్ని 6.5 మీటర్ల ఎత్తైనటువంటి టెలిస్కోప్స్ని ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా సో ఇట్ కెన్ డైరెక్ట్లీ టేక్ ద టెలిస్కోప్స్ ఇన్ టు ద స్పేస్ రన్. ఓకే, అండ్ ఇట్ కెన్ ఆల్సో ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ శాంపిల్ రిటర్న్ మిషన్స్ టు ద మార్స్. ఓకే, మార్స్ మీదకి మనుషులు పంపించడానికి, మార్స్ మీద నుంచి శాంపిల్ని తీసుకురావడానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అని. ఓకే, సో సేమ్ ఫిలాసఫీ, సేమ్ టెక్నాలజికల్ స్పియర్లో బ్లూ ఆరిజిన్, అమెజాన్ కంపెనీకి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ ఈజ్ ఆల్సో డెవలపింగ్ ద RLV కాల్డ్ as న్యూ గ్లెన్. న్యూ గ్లెన్ ఈజ్ ద లాంచింగ్ వెహికల్, న్యూ గ్లెన్ ఈజ్ ద లాంచింగ్ వెహికల్ ఆఫ్ బ్లూ ఆరిజిన్. అమెజాన్ కంపెనీకి చెందినటువంటి బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ స్టార్షిప్ మోడల్లో డెవలప్ చేస్తున్నటువంటి లాంచింగ్ వెహికల్ పేరు న్యూ గ్లెన్ అనమాట. ఓకే, సో ఈవెన్ చైనా ఈజ్ ఆల్సో ప్రపోజింగ్ టు డెవలప్ దిస్ పర్టికులర్ దిస్ కైండ్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ NGLV, నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ని ఇస్రో ప్రతిపాదిస్తూ ఉంది. సో నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్లో వీ కెన్ యాంటిసిపేట్ మచ్ మోర్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సెవరల్ ఫీచర్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NGLV. కాకపోతే NGLVలో సెమీ క్రయోజెనిక్ టెక్నాలజీ ఉంటుంది కానీ మీథేన్ ఈజ్ నాట్ పాసిబుల్, అండ్ NGLV ఈజ్ నాట్ గోయింగ్ టు బి RLV. సో ఇప్పటివరకు ఒక సంగ్రహంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, అంటే అన్ని ఫీచర్స్, ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ కలిగి 150 టన్నుల బరువు కలిగినటువంటి పేలోడ్స్ని లో అర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళగలుగుతుంది. మానవ సహిత ప్రయోగాలని హ్యూమన్ని మార్స్ మీద తీసుకెళ్ళగలదు. అండ్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్ కాల్డ్ as మార్స్ నుంచి శాంపిల్ని తీసుకురావడానికి కావచ్చు, రీయూజబిలిటీ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మీథేన్ వంటి కాంపోనెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్పేస్ ఎక్స్ ఎస్టాబ్లిష్ చేసిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మిషన్ అంటే వీ వుడ్ సే Starship. So this is a very important concept you should understand. So I hope you understand this concept. Thank you very much. God bless you all. దీనికి సంబంధించినటువంటి కాంపోనెంట్ నీట్గా నోట్స్ రాసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.